నమస్తే, దిస్ ఈజ్ నాగపద్మిని, యోగా ట్రైనర్. ఇవాళ మనం ఫీట్ పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. మీరు మంచం మీద కూర్చొనైనా చేసుకోవచ్చు, కింద కూర్చోగలిగితే కింద కూర్చొనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ లెగ్స్ స్ట్రైట్గా పెట్టండి. మీరు మీ వెన్నెముక మీద స్ట్రైట్గా ఉండాలి. చక్కగా చేతులు ఇలా మీ తొడల పక్కనైనా పెట్టుకోండి, లేదంటే ఇలా మీ మోకాళ్ళ మీదైనా పెట్టండి. పాదాల నొప్పులు, పాదాల వాపులు, పొద్దున్న లేవగానే కింద పెట్టలేకపోవడం కానీ అలాంటివి మీకు పాదాలకు సంబంధించినవి ఏ ఉన్నా సరే ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు జనరల్గా ఫ్రీగా ఉన్న టైంలో అయినా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందుగా వేళ్ళు, కాలి వేళ్ళు ఒక్కటే ముందుకి వెనక్కి అంటూ ఉండండి. అందులో ఈ చలికాలం కూడా కొంచెం మనకి కాళ్ళు పట్టేసినట్లు ఉంటాయి కదా, అది కూడా తగ్గుతుంది అన్నమాట. ఇలా ఒక 10 సార్లు. ఓన్లీ ముందు కాలి వేళ్ళు మాత్రమే, ఓన్లీ టోస్. ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ ఫీట్, పూర్తిగా పాదం మొత్తం ముందుకి ఎంత మీకు పాసిబుల్ అయితే అంత స్ట్రెచ్ చేయండి. మళ్ళీ వెనక్కి మీ వైపుకి అనుకోండి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇలా ఇది కూడా ఒక 10 సార్లు ఇలా చేయొచ్చు మీరు. లేదంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఇలా కూడా చేయొచ్చు. ఒకటి ముందుకు స్ట్రెచ్ చేయాలి, ఒకటి వెనక్కి లాగాలి. మళ్ళీ ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి. ఇలా ఇది ఒక 10 సార్లు. తర్వాత 2 పాదాలు దగ్గరికి తీసుకొచ్చి కంప్లీట్గా ఫీట్ రొటేషన్. ఇది క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్ చేసుకోండి. రైట్ నుంచి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఒక 5 సార్లు. మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఒక 5 సార్లు. ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ రిలాక్స్, షేక్ యువర్ లెగ్స్. సో సింపుల్ అండ్ ఈజీ. ప్రతిరోజు ప్రతి పూట మీకు వీలున్న ప్రతిసారి చేస్తాం. నమస్తే, ఓం నమః శివాయ.